ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు అనుకున్నట్టుగా ఏకాగ్రత వస్తుంది. ఎలా ఇవ్వాలి అంటే కేవలం ఒకటే ఒక రాయల్ పాత్ ఏంటంటే ఓన్లీ బ్రీతింగ్ ప్రాక్టీస్. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి 7 సంవత్సరాల నిండిన కుర్రాడి దగ్గర నుంచి మనం శ్మశానానికి చేరుకునే ఆఖరి నిమిషం వరకు కూడా మన శ్వాస మనతో ఉంటుంది. పుట్టిన పిల్లగాడి నుంచి అప్పటి వరకు మనం ప్రాణాయామ చేసుకోవచ్చు. ప్రాణాయామ ఏది పడితే అది చేయకూడదు. ఇప్పుడు గుండె నొప్పి వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాణాయామ చేయాలని గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఆస్తమా వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాణాయామ చేయాలి. కడుపులో అల్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఏది చేయాలి ఏది చేయకూడదని దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అందరూ ఏది పడితే అది యూట్యూబ్లో చూసుకొని చేయకూడదు. ఇప్పుడంతా రీల్ ప్రపంచం అయిపోయింది, రియల్ ప్రపంచాన్ని వదిలేసి. అట్లాగా ఫస్ట్ దేనికైనా కూడా ఏకాగ్రత మీకు పెరగాలి అన్నా, ఏకాగ్రతలో ఉండాలి అన్నా ప్రాణాయామం ఒక ఫౌండేషన్ లాంటిది, ఒక బేస్మెంట్ లాంటిది. ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రాణాయామ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అంత ఇంపార్టెంట్.